మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే కనుమ మంగళవారం. ఈరోజే శివుడు నందీశ్వరుణ్ణి భూమి మీదకు పంపాడు. అయితే ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. అదృష్టం మీ తలుపు తట్టినట్లే. కోటి జన్మల పుణ్యం వస్తుంది, అపార ఐశ్వర్యం వస్తుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారే కనుమ రోజు ఈ కథలను వినగలుగుతారు. ఎవరైతే ఈరోజు ఈ కథలను వింటారో వారికి అన్ని శుభాలే జరుగుతాయి. పూర్వం భూలోకంలో ఆవులు, ఎద్దులు ఉండేవి కావు. కైలాసంలో ఉండే శివుడికి వాహనంగా ఉండేది ఎద్దు. దానినే నందీశ్వరుడు అని పిలుచుకునేవారు. ఆవు ఎద్దుకు భార్య కదా, అందుకని అది కూడా అక్కడే ఉండేది. ఒకసారి ఏమైందంటే, బ్రహ్మదేవుడు మానవులందరినీ సృష్టించి భూలోకంలో ఈ మానవులంతా ఎలా జీవించాలో, వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏమిటో నువ్వే చూసుకోవాలి ఈశ్వర అన్నాడు. దానికి ఈశ్వరుడు సరేలే, నేను ఆలోచించి చెప్తాను వాళ్ళందరికీ అని అన్నాడు. ఇక ఆనాటి నుంచి ఆయన శ్రద్ధగా ఆలోచించి మానవులంతా పాటించవలసిన నియమాలను ఒక్కొక్కటిగా తన వాహనమైన నందీశ్వరుడితో దండోరా వేయించసాగాడు. ఒకరోజు నందీశ్వరుణ్ణి పిలిచిన శివుడు, బసవన్న, భూలోకంలో ప్రజలంతా ఎంత కంపు కొడుతున్నారో చూశావు కదా, అందుకని నువ్వు ఈరోజే భూలోకానికి వెళ్ళి మానవులంతా 3 పూటలా స్నానం చెయ్యాలి, 1 పూట తిండి తినాలి అని దండోరా వేసిరా. త్వరగా ఈ సంగతి అందరికీ చెప్పిరా పో, వెంటనే వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు నందీశ్వరుడు అలాగే దేవా, వెంటనే వెళ్తాను అని అన్నాడు. కానీ నిజానికి నందీశ్వరుడికి ఆ రోజున ఎక్కడికి వెళ్ళాలని లేదు. ఎందుకంటే ఇంటి దగ్గర తన భార్య అయిన ఆవు పచ్చిగడ్డి, పచ్చటి జొన్నల కంకుల పప్పు, సజ్జ రొట్టెలు చేస్తుంది. దాంతో నందీశ్వరుడి మనసంతా తిండిపైనే ఉంది. శివుడు అంత చెప్పినా ఒక్క క్షణం పాటు నందీశ్వరుడు ఇవాళ వెళ్ళలేనులే, రేపు వెళ్తాను అనుకున్నాడు. కానీ అది కుదరదు. శివుడాజ్ఞను నెరవేర్చాల్సిందే. సరే, ఏం చేస్తాం, త్వరగా వెళ్ళి భూలోకంలో ఈ చిన్న దండోరా వేసి వచ్చేస్తే సరి, హాయిగా మంచి భోజనం చేయవచ్చు అనుకుని వడివడిగా భూలోకం చేరాడు నందీశ్వరుడు. అందరూ వినండహో, శివాజ్ఞ, ఇది శివుడాజ్ఞహో. ఇక నుండి ప్రతి ఒక్కరూ 3 పూటలా తినాలహో, 1 పూట మాత్రమే స్నానం చెయ్యాలహో, అందరూ గుర్తుంచుకోండహో, ఇది శివుడాజ్ఞహో. దీనిని ఎవ్వరూ కూడా మీరరాదహో అని అరుస్తూ డప్పు కొట్టుకుంటూ తిరిగి అందరికీ చెప్పాడు నందీశ్వరుడు. ధ్యాసంతా తిండి మీద, ఇంటి మీదే. భార్య చేసిన వంట మీద ఉన్న నందీశ్వరుడికి తను చేసిన తప్పు కైలాసం చేరేదాకా తెలియనే లేదు. నందీశ్వరుడు కైలాసానికి వెళ్ళేటప్పటికీ కోపంగా చూస్తూ ద్వారంలోనే నిలబడి ఉన్నాడు శివుడు. ఆయన వెనుకగా నిలబడి దిగులుగా చూస్తుంది పార్వతమ్మ. చేతులు నలుపుకుంటూ ఆందోళన పడుతోంది ఆవు. ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా వారి వైపు చూశాడు నందీశ్వరుడు. అప్పుడు శివుడు మండిపడుతూ, 1 పూట తిని 3 పూటలా స్నానం చేయమని చెప్పి రమ్మంటే 3 పూటలా తిని 1 పూట స్నానం చేయాలనే దండోరా వేసి వస్తావా అన్నాడు. అప్పుడు తాను చేసిన తప్పు గ్రహించి నాలుక కరుచుకున్నాడు నందీశ్వరుడు. వెంటనే క్షమించండి దేవా అన్నాడు. దానికి శివుడు, క్షమించాలా? ఇది ఎంత పెద్ద తప్పో తెలుసా? దీన్ని ఇక ఎవ్వరూ మార్చలేరు. ఈ తప్పుకు నువ్వే బాధ్యత వహించాలి, తప్పదు అన్నాడు. అప్పుడు నందీశ్వరుడు, మీరు ఏం చేయమంటే అది చేస్తాను, సెలవియ్యండి స్వామి అన్నాడు. ఏముంది, మహా అయితే మళ్ళీ దండోరా వేసి రమ్మంటాడు, అంతే కదా, అంతగా అయితే భోజనం చేశాక వెళ్ళి చెప్పి రావచ్చు అని మనసులో అనుకుంటున్నాడు నందీశ్వరుడు. కానీ శివుడు నందీశ్వరుడితో, నువ్వు నీ భార్య బిడ్డలతో సహా శాశ్వతంగా భూలోకంలోనే ఉండు. మానవులు 3 పూటలా తినాలంటే చాలా ఆహారం కావాలి కదా, మరి అంత ఆహారం లేకపోతే కరువు వస్తుంది. కాబట్టి మానవులున్నంత కాలం నువ్వు, నీ బిడ్డలు, బిడ్డల బిడ్డలు అలా అందరూ కూడా పొలాలు దున్ని మానవులకు 3 పూటలకు కావలసిన ఆహారాన్ని సమకూరుస్తూ జీవించండి అని శపించాడు. తర్వాత శివుడు
ఇంకేమీ మాట్లాడేది లేదు అన్నట్లుగా విసవిస నడుస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన్ని అనుసరించి పార్వతమ్మ కూడా వెళ్ళిపోయింది. నందీశ్వరుడు అవాక్కయ్యాడు. అయ్యో, మారిన శివాజ్ఞను శివుడు కూడా మార్చలేదే అనుకున్నాడు. ఆయన చేసేదేమున్నది? భార్య పెట్టిన భోజనాన్ని ఇష్టంగా తినేసి అటుపైన కాపురాన్ని భూలోకానికి తరలించాడు. అప్పటి నుండి నందీశ్వరుడు భూలోకంలోనే ఉంటూ పాపం మన పొలాలను దున్ని పంటలు పండిస్తూ ఉన్నాడు. తన భర్తకు సహాయపడాలని ఆవు పాలను ఇస్తోంది. ఇలా శివుడు నందీశ్వరుని మానవులకు సహాయపడమని శివుడు భూమి మీదకి పంపిన రోజే కనుమ. అందుకే ఈరోజు ఎద్దులను ఆవులను అలంకరించి పూజిస్తారు. ఇదే పురాణాలలో కనుమ వెనుక ఉన్న కథ. ఈ కథను కనుమ పండుగ రోజు ఎవరైతే వింటారో చెప్తారో వారి యొక్క 7 జన్మల పాపాలు మొత్తం కూడా ఈ రోజుతో పోతాయి. 1,000,000 జన్మల మహాపుణ్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈరోజు స్కాందపురాణంలోని ఈ కథను వింటే అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. పూర్వం చంద్రవంశంలో నందుడు అనే రాజు ఉండేవాడు. అతడికి ధర్మగుప్తుడు అనే కుమారుడు కలిగాడు. అతను దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దవాడయ్యాడు. రాజైన నందుడు అతనికి వృద్ధాప్యం రాగానే తన కుమారుడైన ధర్మగుప్తుడికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించాడు. తర్వాత ఆయన తన వనవాసంలో సన్యాసాన్ని స్వీకరించి తపస్సు చేసుకోవడానికి రేవా నది తీరానికి వెళ్ళాడు. ధర్మగుప్తుడు కూడా తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అతని పాలనలో ప్రజలు సుఖంగా జీవిస్తూ ఉన్నారు. ఒకరోజు ధర్మగుప్తుడు వేట కోసం అడవికి వెళ్ళాడు. సాయంకాలం వరకు వెతికిన ఒక జంతువు కూడా అతనికి చిక్కలేదు. దాంతో అతనికి పట్టుదల పెరిగింది. పరివారాన్ని వదిలి ఒంటరిగానే గుర్రం మీద అడవి లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక జింక రాజు కంట పడింది. దానిని వేటాడుతూ మరింత అడవి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ క్రమంలో దారి తప్పాడు ధర్మగుప్తుడు. అంతలో సూర్యుడు అస్తమించాడు. క్రమంగా చీకటి కమ్ముకుంది. ఒక చెట్టు కింద సేద తీరేందుకు గుర్రం దిగి నిలబడ్డాడు మహారాజు. అప్పుడు హఠాత్తుగా ఒక సింహం గర్జిస్తూ మహారాజు మీదికి దూకింది. ఈ హఠాత్ పరిణామానికి మహారాజు నిశ్చేష్టుడయ్యాడు. అదే అదునుగా సింహం ఆయన మీదకు మెరుపుదాడి చేసింది. వెంటనే రెప్పపాటులో తేరుకుని ఎలాగో సింహం బారి నుండి తప్పించుకుని ఎదురుగా ఉన్న చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు మహారాజు. సింహ గర్జన విని రాజుగారి గుర్రం ఎటో పారిపోయింది. తొందరపాటులో చెట్టు ఎక్కటం వలన చెట్టు మీద ఎలుకబంటి ఉండటం గమనించలేదు రాజు. చెట్టు కిందే కాపు కాచుకుంది సింహం. చెట్టు కింద ఆకలితో ఆవురావురమంటూ సింహం తల పైకెత్తి చూస్తే పై కొమ్మ మీద కూర్చొని తన వంక చూస్తున్న ఎలుకబంటి. ముందు నొయ్యి వెనక గొయ్యిలా ఉంది రాజుగారి పరిస్థితి. కాసేపు ఏం చేయాలో తోచక మిన్నకుండిపోయాడు మహారాజు. అంతలో ఎలికిబండి మానవ భాషలో మాట్లాడడం ఆరంభించింది. మహారాజా, మన ఇద్దరినీ చంపి తినడానికి చెట్టు కింద సింహం సిద్ధంగా ఉంది. అందుచేత మనం ఈ చెట్టు మీదే ఈ రాత్రిని గడపాలి అంది. అవును భల్లుకమా అన్నాడు మహారాజు. అతని గొంతులో భయం వినిపిస్తోంది. మహారాజా, భయాన్ని విడిచిపెట్టు. నా మూలంగా నీకు ఎటువంటి కీడు కలుగదు. వాగ్దానం చేస్తూ ఉన్నాను అంది వెలుగుబంటి. దానికి రాజు, భల్లుకమా, నీ మాటలను నమ్మటం తప్ప నాకు మార్గాంతరం లేదు కదా అన్నాడు. భల్లుకం బాగా ఆలోచించింది. ధర్మగుప్తుని పేరులో ధర్మం ఉంది. భల్లుకం మనసు నిండా ధర్మ చింతన ఉంది. అందుచేత అది మహారాజుతో ధర్మబద్ధంగా ఒక ఒప్పందం చేసుకుంది. మహారాజా, నిన్ను చూస్తూ ఉంటే బాగా అలసిపోయినట్లుగా కనిపిస్తూ ఉన్నావు. కాబట్టి నీవు నిశ్చింతగా నిర్భయంగా అర్ధరాత్రి వరకు నిద్రపో. అంతవరకు నిన్ను నేను కాపాడుతాను. నన్ను నమ్మండి అంది ఎలుకబంటి. భల్లుకమా, నేను నిన్ను త్రికరణ శుద్ధిగా నమ్ముతూ ఉన్నాను అన్నాడు మహారాజు. అర్ధరాత్రి తర్వాత నేను నిద్రపోతాను. అప్పుడు నువ్వు నన్ను కాపాడాలి, సరేనా అంది భల్లుకం. అలాగే మిత్రమా అన్నాడు మహారాజు. ఆ ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ముందుగా ధర్మగుప్తుడు నిద్రపోయాడు. ఎలుకబంటి మహారాజును కంటికి రెప్పలాగా కాపాడింది. అప్పుడు చెట్టు కింద వేచి ఉన్న సింహం, భల్లుకమా, నువ్వు నేను జంతువులం, మహారాజు మానవుడు. అతను ఎప్పటికీ మన శత్రువే. అతనిని నమ్మటం శ్రేయస్కరం కాదు. నాకు ఆకలిగా ఉంది. నిద్రపోతున్న మహారాజును కిందికి తోసేయి. హాయిగా తినేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. నిన్ను వదిలేస్తాను. నా మాట విను అంది.
మృగరాజు, నువ్విలా మాట్లాడడం తగున? రాజుకు ధర్మం గురించి నమ్మకం గురించి చెప్పాల్సిన పని లేదు. ధర్మమే లోకానికి రక్షణ కవచం. నమ్మకం, ధర్మం ఈ రెండూ కూడా విడదీయరానివి. నన్ను పూర్తిగా నమ్మి ఈ మహారాజు నిశ్చింతగా నిద్రపోతూ ఉన్నాడు. ఇతనికి కిందకి తోసేస్తే ద్రోహమే అవుతుంది కదా. నేను ద్రోహం చేయలేను. అందువల్ల దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సింహానికి ఖరాఖండిగా చెప్పింది ఎలుగుబంటి. క్రమంగా అర్ధరాత్రి అయింది. మహారాజు నిద్ర నుంచి మేలుకున్నాడు. ఎలుగుబంటి మహారాజును నమ్మి నిద్రపోయింది. అప్పుడు చెట్టు కింద వేచి ఉన్న సింహానికి మళ్ళీ ఆశ కలిగింది. మహారాజా, నాకు ఆకలి మండిపోతోంది. ఎలుగుబంటి నాకు ఆహారం. దానిని కిందకు తోసే, తినేసి నిన్ను వదిలేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంది సింహం. కాసేపు ఆలోచించాడు మహారాజు. అతనిలో ధర్మ దృష్టి నశించింది. స్వార్థబుద్ధి ఆకాశమంతగా పెరిగిపోయింది. ఇక మహారాజు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే నిద్రపోతున్న ఎలుగుబంటిని నిర్దాక్షిణ్యంగా చెట్టుపై నుంచి కిందికి తొయ్యబోయాడు. కానీ సరైన సమయంలో మేలుకున్న ఎలుగుబంటి తెలివిగా చెట్టు మీద నుంచి కింద పడకుండా తప్పించుకుని తనను తాను కాపాడుకుంది. మహారాజు వంక అసహ్యంగా చూసింది. దాని కళ్ళు చింత నిప్పుల్లాగా తయారయ్యాయి. నిట్టూర్పులు వెచ్చగా వెలుగుతూ ఉన్నాయి. ఛీ, కృతజ్ఞురా! నిన్ను అర్ధరాత్రి వరకు కాపాడినందుకు, నిన్ను మనస్ఫూర్తిగా నమ్మినందుకు, ఇచ్చిన మాటకు కట్టుబడినందుకు నాకింత ద్రోహం చేస్తావా? ధర్మాన్ని విడనాడిన నువ్వు మహారాజువా? నీ బ్రతుకు వ్యర్థం. నీ రాజపదవి నిష్కల్మషం అంటూ పరుష పదాలతో మహారాజును నిందించింది ఎలుగుబంటి. మౌనంగా తల వంచుకుని కూర్చున్నాడు ధర్మగుప్తుడు. అసహనంగా, మహారాజా, నువ్వు చేసిన ఈ పాపానికి శిక్షను అనుభవించక తప్పదు. ఈ క్షణం నుంచి మతి భ్రమించి తిరుగు తప్పదు అని ధర్మగుప్తుని శపించింది ఎలుగుబంటి. ఆ శాపం మూలంగా పిచ్చి పట్టి దేశాలు తిరుగుతూ ఉన్నాడు ధర్మగుప్తుడు. వేట నుంచి మహారాజు మరలి రాకపోవటంతో మంత్రులు ఆయనను వెతికేందుకు వేగుల్ని పంపారు. వాళ్ళు వెతికి చివరకు మహారాజును పట్టుకున్నారు. మంత్రులు వచ్చి మహారాజును గుర్తించారు. రేవా నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్న ధర్మగుప్తుని తండ్రి నందరాజు దగ్గరకు అతనిని తీసుకుని వెళ్ళారు. నందుడు తన కుమారుణ్ణి చూసి దుఃఖించాడు. మంత్రులారా, నా కుమారుడు ఎందుకిలా తయారయ్యాడు? అసలేం జరిగింది అని అడిగాడు నందరాజు. ప్రభు, మహారాజు వేట కోసం అడవికి వెళ్ళారు. సింహం ఆయన మీదకు దాడి చేసింది. పరివారం అంతా కూడా చెల్లాచెదురయింది. ఆ తర్వాతి పిచ్చివారైన మహారాజును వేగులు వెతికి పట్టుకుని వచ్చారు. ఇంతవరకే మాకు తెలుసు అని చెప్పారు మంత్రులు. అయితే నా కుమారుని పిచ్చి ఎలా తగ్గుతుంది అన్నాడు నందరాజు. మీ కుల గురువైన జైమిని మహర్షి తప్ప ఈ సమస్యను పరిష్కరించగలిగిన వారు ఎవ్వరూ లేరు అని చెప్పారు. మా నమ్మకం ప్రభు అన్నారు మంత్రులు. అంటే వారు తప్ప, అంటే జైమిని మహర్షి తప్ప ఇంకెవరూ లేరని చెప్పారు మంత్రులు. అవును, బాగా గుర్తు చేశారు. పదండి పోదాం అక్కడికి అన్నాడు నందరాజు. అందరూ కలిసి జైమిని మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. నందరాజు మహర్షికి నమస్కరించుకున్నాడు. తన కుమారుని విషయాన్ని ఆయనకి చెప్పాడు. నందరాజు యోగ దృష్టితో ధర్మగుప్తుడు చేసిన తప్పిదాన్ని గ్రహించాడు జైమిని మహర్షి. నందరాజా, నీ కుమారుడు ధర్మగుప్తుడు స్వభావ రీత్యా ధర్మబద్ధుడే. కానీ పరిసరాల ప్రభావం మూలంగా ఆ క్షణంలో అతని జాతక చక్రంలో ఉన్న గ్రహాల ప్రతికూల స్థితి కారణంగానూ అతనికి సహాయం చేసిన ఎలుగుబంటికి ద్రోహం చేశాడు. ఆ భల్లుకం ఇచ్చిన శాపం వలనే ఈ విధంగా పిచ్చివాడయ్యాడు అని వివరించాడు జైమిని మహర్షి. ఏతో ఈ పిచ్చి పోయే మార్గాన్ని సెలవీయండి మహర్షి, మా వంశాన్ని కాపాడండి అని ప్రార్థించాడు నందరాజు వినయంగా. నందరాజు, నీ కుమారుణ్ణి శ్రీ వెంకటాచలానికి తీసుకుని వెళ్ళు. అక్కడ మహిమాన్వితమైనటువంటి స్వామివారి పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో నీ కుమారుని స్నానం చేయించు. భక్తితో స్వామిని ధ్యానించు. తప్పకుండా శాప విముక్తి కలుగుతుంది, పిచ్చి కుదురుతుంది అని చెప్పాడు జైమిని మహర్షి. వెంటనే తన కుమారుణ్ణి వెంటబెట్టుకొని వెళ్ళి గోవిందనామ స్మరణ చేస్తూ స్వామి పుష్కరిణిలో అతని చేత స్నానమాచరింపచేశాడు నందరాజు. ఆశ్చర్యం, అద్భుతం! ధర్మగుప్తుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. స్వామి పుష్కరిణిలో నుంచి బయటకు వస్తూ ధర్మగుప్తుడు శ్రీ వెంకటేశ్వరుని కరుణామృత దృష్టి నా మీద కురిసింది. నేను మంచివాడినయ్యాను, ఆరోగ్యవంతుడినయ్యాను, స్వస్థుడినయ్యాను తండ్రి అన్నాడు. కుమారా, ఇదంతా కూడా శ్రీ వెంకటేశ్వరుని మహిమ. శ్రీవారి పుష్కరిణి
మహిమ. ఓం నమో వెంకటేశాయ అన్నాడు నందరాజు. తర్వాత ధర్మగుప్తుడు తన రాజ్యం చేరుకుని సుఖంగా పరిపాలిస్తాడు. ఆ స్వామివారి పుష్కరిణి తీర్థమే నేడు తిరుమలలో ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి శ్రీ స్వామివారి యొక్క పుష్కరిణి తీర్థం. అందులోని నీరు సమస్త పాపాలను పోగొడుతుంది. బ్రహ్మహత్య దోషం వల్ల కలిగిన పాపాలన్నీ కూడా అయినా సరే ఈ తీర్థం పోగొడుతుందని స్కందపురాణంలో వివరించటం జరిగింది. ఈరోజు స్కందపురాణంలోని ఈ కథ వింటే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అలాగే అహంకారం ఉంటే ఏం జరుగుతుందో తెలిపే ఇంకొక మంచి కథను కూడా ఈ కనుమ రోజున వింటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్ళింది. పాపం దానికి సమయం తెలియలేదు. ఇంతలో సాయంత్రం అయ్యింది. చీకటి పడేలా ఉంది. ఇంతలో ఒక పులి తన వైపు పరిగెత్తుకుంటూ రావటం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుకోవడం కోసం ఆవు అటు ఇటు పరిగెత్తి పారిపోతుంది. పులి కూడా అంతే వేగంగా ఆవును వెంబడిస్తుంది. చివరికి ఆవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది. పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది. పులి కూడా ఆవును పట్టుకోవాలని దాని వెనకే ఆ చెరువులోనికి దూకేసింది. దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్లు బాగా తక్కువ ఉన్నాయి. ఆవు ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది. అక్కడ చాలా లోతైన బురద ఉంది. అందులో ఆవు పీకల వరకు కూరుకుపోయింది. ఆవును వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకొని పీకల లోతులో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవటం కోసం ఆవుకు కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇక అంతకు మించి ముందుకు వెళ్తే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది. ఈ స్థితిలో ఉన్న ఆ ఆవు పులి రెండూ కూడా ఒకదానికి ఒకటి ఎదురుగా కదలలేని పరిస్థితిలో నిలబడిపోయాయి. కొద్దిసేపయ్యాక ఆవు పులితో ఇలా అంది, నీకెవరైనా యజమాని కానీ గురువు కానీ ఉన్నారా అని అడిగింది. దానికి ఆ పులి గర్వంతో, నేనే ఈ అడవికి రాజును, స్వయంగా నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు వేరే ఎవ్వరూ యజమాని ఉండరు అంది గొప్పగా. అప్పుడు ఆవు ఇలా అంది, నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేకపోయాయి కదా అంది. అప్పుడు ఆ పులి ఆవుతో ఇలా అంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు, మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు అంది. అప్పుడు ఆవు చిరునవ్వుతో, నువ్వు నా గురించి అనుకుంది తప్పు, నాకు ఒక యజమాని ఉన్నాడు, సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురద నుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకువెళ్తాడు, మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు అంది. ఇలా అన్న కొద్దిసేపటికి ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చి రాగానే ఆ ఆవును గట్టిగా పట్టుకొని అతి కష్టం మీద ఆ బురద గుంట నుంచి బయటకు లాగి తన ఇంటికి తీసుకెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. కావాలంటే ఆ ఆవు మరియు దాని యజమాని వాళ్ళిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి ఆ పులిని బురదలో వదిలేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా జీవించటం అనేది మంచి ఉద్దేశమే, కానీ నేనే అంతా, నా వలనే అంతా జరుగుతుంది, నేను లేకపోతే ఏమీ లేదు, నాకు ఎవరి అవసరమూ లేదు, ఎవరి అవసరం రాదు అనే భావన ఎన్నడూ మనలో కలుగరాదు. దీనినే అహంకారము అంటారు. మన వినాశానికి ఇదే బీజమవుతుంది. ఈ జగత్తులో పరమాత్మను మించిన హితాభిలాషి, మన మంచిని కోరుకునేవారు వేరే ఉండరు. ఎందుకంటే వారే అనేక రూపాల్లో వచ్చి ఆయా సమయాల్లో మనల్ని నిరంతరము అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు. అలాగే ఈ కనుమ రోజున ఒక ఋషి ఆవులకు ఎద్దులకు ఏం వరం ఇచ్చాడో తెలిపే కథను వింటే మీకు ఉన్న పాపాలు దోషాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. చాలా ఏళ్ల క్రితం పశువులు జంతువులు అన్నీ అడవుల్లోనే పెరిగేవి. క్రూర జంతువులు వాటిని చంపేవి. క్రూర జంతువులే కాక మనుషులు కూడా మాంసం కోసం ఇతర అవసరాల కోసం పశువులను అంటే ఆవులను ఎద్దులను వేటాడి చంపేస్తూ ఉండేవాళ్ళు. పులులు సింహాల్లాంటి మాంసాహార క్రూర జంతువులు వాళ్లకు అంత సులభంగా దొరికేవి కావు. కానీ పశువులు మటుకు పాపం
అలవోకగా దొరికి పోతూ ఉండేవి. అలా రాను రాను అడవిలో తిరిగే శాకాహార పశువుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. నాళ్లకు మనల్ని మనం కాపాడుకునేది ఎట్లాగా? మన జాతికి భద్రత లేకుండా పోతున్నదే, ఏం చెయ్యాలి అని ఆలోచించేందుకు అడవిలోని ఆవులు, ఎద్దులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. మానవులు, పులుల్లాంటి క్రూర జంతువులు మన మాంసాన్ని తింటూ పండుగలు చేసుకుంటూ ఉన్నారు. అందుకనే మన సంఖ్య తగ్గిపోతున్నది. ఇలాగే కొనసాగితే చివరికి మనం పూర్తిగా అంతరించిపోతాం. దీనికి ఏదైనా పరిష్కారం వెతకాలి అనుకున్నాయి అన్నీ. వాటిల్లో ఉన్న కోదండం అనే ఆవు నాకు ఒక పరిష్కారం తోస్తున్నది. నాకు తెలిసిన జింకల జంట ఒకటి ఇక్కడికి దగ్గరలోనే ఒక ఋషి ఆశ్రమంలో ఉన్నది. ఆ ఋషి మనకు సాయం చేయగలడని నాకు అనిపిస్తున్నది. నేను ఆయన దగ్గరకు వెళ్ళి వస్తాను అని బయలుదేరింది. తర్వాత ఎలాగోలా ఆ కోదండం అనే ఆవు జింకల పరిచయంతో ఋషి ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన ఆవును నిమురుతూ, ఋషి, నువ్వు ఏమి ఆశించి ఇక్కడికి వచ్చావు కోదండం అని అడిగాడు. అప్పుడు ఆవు ఆయనకు నమస్కారం చేసి, స్వామి, ఈ మధ్య మా ఆవుల సంఖ్య, ఎద్దుల సంఖ్య బాగా తగ్గిపోతున్నది. అడవులు మాకు నివాసయోగ్యంగా లేవు. ఒకవైపు నుండి మానవులు, మరొక వైపు నుండి క్రూర మృగాలు మమ్మల్ని వేటాడుతూ ఉన్నాయి. ఇప్పటికే మా సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇది గనుక ఇలాగే కొనసాగితే ఆవులు చంపేందుకు కూడా దొరకని పరిస్థితి వస్తుంది. అందుకే మీ సాయం కోరి వచ్చాను, మీరే ఏదైనా చెయ్యాలి అని ప్రాధేయపడింది. ఆవు మాటలు విన్న ఋషి కొంచెం ఆలోచించి, నీ బాధ నాకు అర్థమైంది తల్లి. ఈ సమస్యను నేను పూర్తిగా పరిష్కరించలేకపోవచ్చు, కానీ మీ జాతికి ఒక వరం ఇవ్వగలను. ఆ వరం కారణంగా మీ జాతి నిలబడుతుంది అన్నాడు. అదేంటో దయచేసి చెప్పండి అని వేడుకున్నది ఆవు. అప్పుడు ఋషి, ప్రాణులన్నిటికీ ఒక లక్షణం ఉన్నది తల్లి. ఏ జీవైనా సరే తనకు పాలు ఇచ్చిన తల్లిని గౌరవిస్తూ ఉంటుంది, ప్రేమిస్తూ ఉంటుంది. మనిషి స్వభావం కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఇక మీద నీవు ఇచ్చే పాలను మానవులంతా త్రాగేట్లు ఏర్పాటు చేస్తాను. అప్పుడు నువ్వు ఆ మానవులకు స్వయంగా తల్లివైపోతావు. తల్లిని పిల్లలు చంపరు కదా, అలా మీ జాతికి నరభయం ఉండదు. అంతేగాక నీ పాలు త్రాగి ఆరోగ్యవంతులైన మానవులు మీ జాతికి రక్షకులుగా కూడా నిలుస్తారు. మిమ్మల్ని క్రూర జంతువుల బారి నుండి కూడా కాపాడుతారు అని ఆవులకు, ఎద్దులకు వరం ఇచ్చాడు ఋషి. ఆనాటి నుండి ఆవులు, ఎద్దులు మానవులకు దగ్గరయ్యాయి. ఎద్దులు వ్యవసాయంలో మనిషికి సాయం చేస్తూ ఉన్నాయి. ఆవులు పాలు ఇస్తూ ఉన్నాయి. మనిషి ఆవుల్ని పెంచుకున్నాడు. వాటికి క్రూర మృగాల నుండి రక్షణ కల్పిస్తున్నాడు. పశు సంపద తోడవ్వటంతోటే మానవ సమాజం గతిశీలమైంది. ఇక చివరిగా లక్ష్మీదేవి ఒక పేద ఇంటికి కూతురిగా ఎలా వెళ్ళిందో తెలిపే కథను వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. ఒకసారి విష్ణుమూర్తి భూమిపై సంచరించడానికి సిద్ధమవుతున్నాడు. అతని భార్య అయిన లక్ష్మీదేవి కూడా విష్ణుమూర్తి వెంట వెళ్ళాలని కోరుకుంటుంది. విష్ణువు లక్ష్మీదేవి కోరికను అంగీకరిస్తాడు. కానీ భూమిపై ఉన్నప్పుడు ఆమె ఉత్తరం వైపు చూడకూడదనే ఒక షరతు పెట్టాడు. లక్ష్మీదేవి ఆ షరతుకు ఒప్పుకుంది. తర్వాత ఆ దివ్య దంపతులు వైకుంఠాన్ని విడిచి భూలోకానికి చేరుకున్నారు. అలా రాగానే మధురమైన భూమి సౌందర్యానికి లక్ష్మీదేవి పరవశించిపోయింది. భూమి మీద ఉన్న జంతువులు, పువ్వులు, చెట్లు, మొక్కలు ఆమెకు విష్ణుమూర్తి పెట్టిన షరతును మరిపించేలాగా చేశాయి. ఆమె చుట్టూ చూసింది. ఉత్తరం వైపు చూసేసరికి అందమైన పొలం కనిపించింది. ఆమె పొలంలోనికి వెళ్ళి ఒక పువ్వును కోసి తిరిగి విష్ణుమూర్తి వద్దకు వచ్చింది. ఎంతో ఆనందంగా, పరమ సంతోషించిన లక్ష్మీదేవి విష్ణుమూర్తి వైపు చూడగా ఆయన కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. ఉత్తరం వైపు చూడవద్దు అన్న షరతు అప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చింది. విష్ణుమూర్తి అప్పుడు లక్ష్మీదేవితో ఆమె షరతును ఉల్లంఘించినందుకు మరియు ఆమె ఒకరి ప్రదేశంలోనికి ప్రవేశించి అనుమతి లేకుండా పువ్వు కోసినందుకు గాను శిక్షగా ఆమె 3 సంవత్సరాల పాటు ఆ పొలం యజమాని ఇంట్లో పని మనిషిగా ఉండాలని చెప్తాడు. అందుకు లక్ష్మీదేవి కూడా అంగీకరిస్తుంది. తర్వాత లక్ష్మీదేవి ఒక ఆడపిల్లగా మారి రైతు ఇంటికి వెళ్తుంది. విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఆ పొలం యజమాని పేరు మాధవ్. చిన్న గుడిసెలో ఉండే మాధవ్కు భార్య, 2 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. అతను చాలా కష్టపడి తన కుటుంబాన్ని పోషించేవాడు. విష్ణుమూర్తి శిక్ష ప్రకారం లక్ష్మీదేవి పేద స్త్రీ రూపాన్ని ధరించి మాధవుని తలుపు తట్టింది.
మాధవ్ బయటకు వచ్చినప్పుడు ఒక పేద మహిళ కనిపించి తనకు ఇల్లు లేదని, చాలా రోజులుగా తినలేదని చెప్పింది. తనకు పని, తిండి, ఉండడానికి స్థలం ఇస్తే బాగుంటుందని దీనంగా అడుగుతుంది. ఆ మహిళ యొక్క దీన పరిస్థితికి చలించిన మాధవ్ ఆమెను తన 4వ కుమార్తెగా తన గుడిసెలో ఉండవచ్చునని చెప్తాడు. అలా లక్ష్మీదేవి మాధవ్ గుడిసెలో ఉంటూ పొలం మరియు ఇంటి పనులు చేయటం ప్రారంభించింది. లక్ష్మీదేవి ఇంటికి రావటం వలన కొన్ని రోజుల్లోనే మాధవ్ అదృష్టం మారటం ప్రారంభించింది. అతను తన చిన్న పొలంలో పండించిన పూల నుండి మంచి లాభం పొందాడు. ఆ లాభంతో ఆవును కొన్నాడు. వెంటనే ఆవు అతని సంపద వర్ధిల్లేలాగా చేసింది. మరో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. మరిన్ని ఆవులను కొన్నాడు. అలా 2 సంవత్సరాల వ్యవధిలో మాధవ్ ధనిక భూస్వామి అయ్యాడు. దత్తపుత్రిక వచ్చిన తర్వాతే తన అదృష్టం మారిందని మాధవ్ ఎప్పుడూ నమ్మేవాడు. ఒకరోజు లక్ష్మీదేవి పొలంలో పనిచేస్తూ ఉంది. అనుకోకుండా మాధవ్ పొలంలోనికి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు మాధవ్కు పొలంలో బంగారు ఆభరణాలతో అలంకరించబడిన ఒక అందమైన స్త్రీ కనిపించింది. మాధవ్ దగ్గరికి వెళ్ళగానే ఆ అమ్మాయి తన దత్తపుత్రిక అని అర్థమయ్యింది. తన దత్తపుత్రికగా వచ్చింది స్వయంగా లక్ష్మీదేవి అని మాధవ్ అప్పుడు గ్రహించాడు. వెంటనే మాధవ్ కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి. అతను లక్ష్మీదేవి పాదాలపై పడి తన పొలంలో మరియు ఇంటిలో పని చేయించుకున్నందుకు ఆమెను క్షమించమని అడిగాడు. లక్ష్మీదేవి మాధవుడిని లేవమని కోరింది. మంచి హృదయం ఉన్న వ్యక్తుల ఇంట్లో, పేదలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న వారి ఇంట్లో ఆమె ఎప్పుడూ ఉంటానని, మాధవ్కు బంగారు హృదయం ఉందని చెప్పింది. నిరుపేద స్త్రీగా వచ్చిన తనకు అభయం ఇచ్చి కూతురిలా చూసుకున్నందుకు మాధవ్కు కృతజ్ఞతలు చెప్పుకొని లక్ష్మీదేవి మాధవునికి శాశ్వత శ్రేయస్సును, సంపదలను ప్రసాదించి అదృశ్యమై వైకుంఠానికి చేరుకుంటుంది. శివుడు ఈ పేరు వింటే పార్వతి, గంగా, నాగేంద్రుడు గుర్తుకు వస్తారు. అలాగే మరో పేరు కూడా ప్రముఖంగా గుర్తుకు వస్తుంది. అదే నంది. నంది శివుని వాహనం. శివుడు ఎటు వెళ్ళినా నందిని తీసుకువెళ్తాడు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే అసలు నందికి కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివుడికి వాహనంలా మారే అదృష్టం ఎలా వచ్చింది? అది తెలియాలంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే. పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవటంతో శివుణ్ణి తలుచుకుంటూ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. శివుని భక్తిలో మునిగిపోయి శిలాద కొన్నేళ్ల పాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు. శిలాద భక్తికి మెచ్చిన శివుడు శిలాద ముందు ప్రత్యక్షమై శిలాద అని పిలిచాడు. శివుని స్వరం విని శిలాద చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళెదుట సాక్షాత్తు శివుడే ఉండటంతో శిలాద ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన మాటలు ఆనంద భాష్పాల రూపంలో బయటికి వచ్చాయి. అప్పుడు శివుడు శిలాద వైపు చూస్తూ, నీకేం వరం కావాలో కోరుకో శిలాద అని అడిగాడు. అప్పుడు శిలాద శివుడితో, స్వామి, నాది ఒకే ఒక్క కోరిక, నాకు పిల్లలు లేరు. నాకు అయోనిజుడైన ఒక కుమారుణ్ణి ప్రసాదించు అని అడిగాడు. ఆ మాటలు విన్న శివుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో, నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఓవైపు శివుని దర్శనం, మరోవైపు శివుని వరం. ఇంకేముంది, శిలాద ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. శివుడి రూపాన్ని తలుచుకుంటూ నిద్రపోయాడు. మరుసటి రోజు శిలాద పొలానికి వెళ్ళి పొలం దున్నబోతూ ఉండగా ఒక పసిబిడ్డ కనిపించాడు. సూర్యుడిలా మెరిసిపోతున్న ఆ బిడ్డను దగ్గరకు తీసుకొని అలాగే చూస్తూ ఉండిపోయాడు శిలాద. ఇంతలో శిలాద ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి పెంచి ప్రయోజుణ్ణి చెయ్యి అని ఆకాశవాణి వినిపించింది. శిలాద ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళాడు. ఆ బిడ్డకు నంది అని పేరు కూడా పెట్టాడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థం. నంది చాలా తెలివైన అబ్బాయి. ఎలాంటి విషయాన్నైనా సరే సులువుగా నేర్చుకోగలడు. నంది తెలివితేటలు, ప్రవర్తన చూసి శిలాద చాలా సంతోషంగా ఉన్నాడు. శివుని వరాన నంది శిలాద ఇంట్లో అడుగు పెట్టడంతో శిలాదకు సంవత్సరాలు రోజులుగా సంతోషంగా గడిచిపోయాయి. కొన్నేళ్ల తర్వాత మిత్ర, వరుణ అనే 2 సాధువులు శిలాద ఇంటికి వచ్చారు. శిలాద వారిని సాధారణంగా ఆహ్వానించి
అతిథి మర్యాదలు చేశాడు. అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరాడు. దానికి సాధువులు అంగీకరించారు. శిలాద వెంటనే నందిని పిలిచి వీరు ఇక్కడున్నంతకాలం ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. నంది తన తండ్రి శిలాద చెప్పినట్లే ఇద్దరు సాధువులను చాలా బాగా చూసుకున్నాడు. 2 రోజుల తర్వాత ఇద్దరు సాధువులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించటం కోసం శిలాద ఇంటి నుంచి బయలుదేరారు. వారు వెళ్తూ శిలాదను నందిని దీవించారు. ముందుగా శిలాదను ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు. అనంతరం నంది సాధువుల పాదాలకు నమస్కరించాడు. సాధువులు నంది వైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండు, నీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించి వెళ్ళిపోయారు. నందిని దీవించే సమయంలో సాధువులు విచారంగా ఉండటం గమనించిన శిలాద వారి వెనుకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అలా వెళ్ళి వారు ముందు నిల్చొని ఆయాసపడుతూ మీరు నా కుమారుణ్ణి దీవించే సమయంలో విచారంగా ఉన్నారు ఎందుకు? ఏదైనా జరగరానిది జరుగుతుందా అని అడిగాడు. అప్పుడు మిత్ర శిలాద వైపు బాధగా చూస్తూ నీ కుమారుని దీర్ఘాష్మన్ భవ అని దీవించలేను అన్నాడు. ఆ మాట విని శిలాదకు ఏం అర్థం కాక నా కుమారుడికి ఏం జరగబోతుంది అని బాధగా అడిగాడు. అప్పుడు వరుణ శిలాద వైపు చూసి నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పటం లేదు. నీ కుమారుడు పూర్ణాయుష్యుడు కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు. అది విని శిలాద ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. ఇన్ని రోజులు నందే తన ప్రపంచం అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ నంది దూరమవుతున్నాడని తెలిసి కుప్పకూలిపోయాడు. సమయం గడుస్తుంది, కానీ తాను మాత్రం బాధతో అక్కడే ఆగిపోయాడు. కాసేపటికి అక్కడి నుంచి లేచి గుండె నిండా బాధతో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. నంది తన తండ్రి శిలాదను చూసి ఏదో జరిగిందని అర్థమై కంగారుగా ఏమైంది నాన్నగారు అని అడిగాడు. శిలాద బాధగా సాధువులు చెప్పిన విషయం గురించి చెప్పాడు. విని నంది భయపడిపోతాడేమో అనుకున్నాడు. కానీ నంది మాత్రం నవ్వుతూ సాధువులు చెప్పింది విని భయపడుతున్నావా అని అడిగాడు. శిలాదకు ఏం అర్థం కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు నంది నాన్న నువ్వు శివుణ్ణి చూశానని చెప్పావు. శివుణ్ణి చూసిన వారు ఇలా సాధువులు చెప్పిన దానికి భయపడరు. నిజంగా నేను మరణించాలని రాసి ఉంటే ఆ రాత శివుడు మార్చగలడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన దేన్నైనా సరే చేయగలడు. మనం ఆయన్ని పూజిస్తూ ఉన్నాం. మనకు ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా అని అడిగాడు. నంది మాటలకు శిలాద అలాగే చూస్తూ ఉండిపోయాడు. నంది నన్ను దీవించండి నాన్న అంటూ తండ్రి పాదాలకు నమస్కరించాడు. శిలాద విజయోస్తు అని దీవించాడు. తర్వాత నంది భువన నదికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తూ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరిచి చూడు అన్నాడు. నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ కూడా చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు. శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు. అలా శివుణ్ణి చూస్తూ ఆయన్ని అడగడానికి ఏం లేదు, ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు. అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ నంది నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది, నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు. నంది తనకు తెలియకుండానే స్వామి నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అన్నాడు. శివుడు చిన్నగా నవ్వి నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమయ్యింది. నీ ముఖం ఎద్దులా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండవచ్చు. నా గణాలకు అధిపతి కూడా అవుతావు. అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా స్నేహితుడిలా ఉంటావు అని అన్నాడు. నంది ఆనంద బాష్పాలతో శివుణ్ణి చూస్తూ ఏమీ మాట్లాడక అలా ఉండిపోయాడు. ఆ తర్వాత శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు. అప్పట్నుంచి నంది ఎద్దు ముఖంతో శివుడికి వాహనంలా గణాలకు అధిపతిగా మారిపోయాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. అదృష్టం మీ తలుపు తట్టినట్లే. 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది, అపార ఐశ్వర్యం వస్తుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారే కనుమ రోజు ఈ కథలను వినగలుగుతారు. ఎవరైతే ఈరోజు ఈ కథలను వింటారో వారికి అన్ని శుభాలే జరుగుతాయి.